నమస్తే, నేను వంశీ. నేలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం. రైతులందరికీ శుభోదయం. ఏ కాలంలో ఉండే సమస్యలు ఆ కాలంలో వస్తూనే ఉంటాయి. ఇది మనుషులకే కాదు, మూగజీవాలకు కూడా వర్తిస్తుంది. అందులో పాడి పరిశ్రమ విషయంలో రైతులు చలికాలంలో అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. సాధారణంగా ఈ కాలంలో పశువులు సరిగ్గా మేతమేయక వాటిలో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంటుంది. గేదెలు కూడా ఎక్కువగా ఎదకు వచ్చేది చలికాలంలోనే. ఈ క్రమంలో చలికాలంలో పాడి రైతులు అధిక పాల దిగుబడి కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పశుగ్రాసాలను ఎంపిక చేసుకుంటే పాల దిగుబడి పెరుగుతుంది అనే అంశాలపై ఈరోజు మన నేలతల్లి కార్యక్రమంలో రైతులకు సలహాలు, సూచనలు అందించడానికి స్టూడియోలో పివి నరసింహారావు, తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ యానిమల్ న్యూట్రిషన్ విభాగ హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకేదైనా సందేహాలుంటే స్క్రీన్పై కనిపించే నెంబర్లకు రైతులు కాల్ చేయవచ్చు. నమస్తే వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వర్లు గారు, చూస్తూ ఉంటాం, అంటే చలికాలం రాగానే పాడి పశువుల్లో గణనీయంగా పాల దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అసలు పాల దిగుబడి చలికాలంలో తగ్గడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ సమస్యను అధిగమించాలంటే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అవునండి, చలికాలం అనగా ఇప్పుడు మనకు ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ అనేది యాంబియంట్ టెంపరేచర్ చాలా తగ్గిపోతూ ఉంటుంది. పశువులు అనేవి సాధారణంగా 24 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయి. అవి ఆ 24 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువైనా తక్కువైనా కానీ అవి కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అయిపోయి వాటిలో ఒక ఫిజియలాజికల్ చేంజెస్ అనేవి ఏర్పడి అదే పాడి పశువుల్లోనైతే పాల దిగుబడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈ చలికాలం లోపల మనకు సాధారణంగా టెంపరేచర్స్ అనేవి 20 లోపు, మన ఇండియా భారతదేశం లోపల 20 లోపు నమోదవుతుంటాయి. మన ఈ తెలుగు రాష్ట్రాలలో అయితే 16, 17, ఒక్కోసారి సివియర్ వింటర్ సీజన్లోనైతే 10 డిగ్రీల వరకు, 12 డిగ్రీల వరకు కూడా వచ్చే అవకాశం. ఆ సమయం లోపల పాడి పశువులు అనేవి కొంచెం ఈ డిస్కంఫర్ట్ ఇంత అనుకున్నట్టుగా 24 డిగ్రీల కంటే తగ్గిపోయింది చేయబట్టి వాటి యొక్క ఫిజియాలజీ అనేది చేంజ్ అయిపోయి అవి తినే ఆహారం లోపల కూడా కొంచెం చేంజెస్ అవుతూ ఉంటాయి. సాధారణంగా పాడి పశువులు చలికాలం లోపల మేతని కొంచెం ఎక్కువ తీసుకుంటాయి. ఎందుకంటే వాటికి శరీర ఉష్ణోగ్రతని క్రమబద్ధీకరించుకోవాలి. శరీరం లోపల బయట టెంపరేచర్ తక్కువగా ఉంది కాబట్టి శరీర ఉష్ణోగ్రత పాడి పశువులది సాధారణంగా 37 డిగ్రీలు ఉంటుంది. 37 డిగ్రీల సెంటిగ్రేడ్ శరీర ఉష్ణోగ్రత. బయట ఉష్ణోగ్రత వచ్చేసి 16, 17, 12 అనుకున్నాం చేయబట్టి ఆ ఉష్ణోగ్రతకి ఈ ఉష్ణోగ్రతని కంపెన్సేట్ చేసుకోవడానికి మేత అనేది కొంచెం ఎక్కువ తింటుంది. మేత లోపల కూడా అది కొంచెం ఎనర్జీని ఇచ్చే పదార్థాలు ఎక్కువ ఉన్నటువంటి వాటిని తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇంకా ఏంటంటే చలికాలం లోపల పశువులు మేత ఎక్కువ తింటాయి. అలాగే తిన్న తర్వాత డైజెస్టివ్ ట్రాక్ట్ లోపల అది పాసేజ్ రేటు అంటే ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. చలికాలం లోపల ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది చేయబట్టి దాని తిన్నటువంటి ఆహారము డైజెషన్ ఎక్కువగా కాకుండానే అది పాసేజ్ అయిపోయి డంగ్ రూపంలో పేడ అట్లా వస్తుంది. అందుకనే చలికాలం లోపల ఫీకల్ ఎనర్జీ, యూరినరీ ఎనర్జీ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు సమ్మర్ సీజన్ ఆర్ అదర్ సీజన్స్. అందుకని అదొకటి. ఇంకా ఇప్పుడు ఇలా అవుతుంది చేయబట్టి ఇంకొక రీజన్ ఏంటి, చలికాలంలో పాల దిగుబడి, ఇప్పుడు డైజెస్టబిలిటీ తగ్గిపోతుంది చేయబట్టి తిన్న ఆహారము శరీరానికి అందుబాటులోకి రాదు, న్యూట్రియంట్స్ అనేవి అందుబాటులోకి రావు. ఆ విధంగా పాల దిగుబడి అనేది తగ్గిపోతుంటుంది వింటర్ సీజన్లో. ఇంకొకటి ఏంటంటే ఇంకొక రీజను అడ్డరు అంటే పొదుగు ఉంటుంది కదా, దానికి పాలిచ్చే ఆ పొదుగుకు రక్త సరఫరా కూడా తగ్గిపోతుంటుంది అన్నట్టు వింటర్ సీజన్ లోపల చలి వల్ల. ఇప్పుడు చలికి ఎక్స్పోజ్ అవుతుంటుంది, అడ్డర్ అనేది బయటకు ఉంటుంది, శరీరం లోపల బయటకు ఉంటుంది కాబట్టి దానికి రక్త సరఫరా తగ్గిపోయి మిల్క్ సింథసిస్ అంటే మిల్క్ తయారీ యొక్క కెపాసిటీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కూడా పాల దిగుబడి తగ్గుతూ ఉంటుంది వింటర్ సీజన్ లోపల. అంటే లేగదూడలు అనేవి ఉంటూ ఉంటాయి. చలికాలంలో లేగదూడలపై చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో లేగదూడలను కాపాడుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ లేగదూడలకు ఇచ్చే ఆహారం విషయంలో కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? లేగదూడలు అంటే అవి చాలా సున్నితంగా ఉంటాయండి. వాటిలో ఒక ఇమ్యూనిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ వింటర్ సీజన్ లోపల వాటి మీద మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అవి పుట్టిన తర్వాత మనం వాటికి చలికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. పెద్ద పశువులు అంటే కొంచెం వరకు తట్టుకోగలుగుతాయి, కానీ చిన్న పశువులు ఈ దూడలు, లేగదూడలు, గేదె దూడలు కానీ ఆవు దూడలు కానీ వాటికి మనం
ఆ షెడ్ లోపలనే కట్టేసుకోవాలి. చలిగాలులు తగలకుండా చూసుకోవాలి. చూసుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ టైంలో, ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ టైం లోపల ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకున్నట్లయితే దానికి అవి ఆరోగ్యవంతంగా ఉంటాయి, ఎలాంటి జబ్బులు రాకుండా ఉండే. సాధారణంగా చలికాలంలో న్యూమోనియా అనేది వస్తుంటుంది. బయటకు రాగానే లంగ్స్ ఇన్ఫ్లమేషన్ అయిపోయి న్యూమోనియా వచ్చి చాలా వరకు ఈ దూడలు సఫర్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి సివియర్ కూడా అవుతూ ఉంటాయి అన్నట్టు. అలా అదొకటి. ఇంకొకటి మనం వాటికి ఇచ్చే ఆహారం లోపల కూడా కొంచెం ఎనర్జీ మరియు ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నటువంటి ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. శక్తినిచ్చే పదార్థాలు, అలాగే మాంసకృతులు ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు, విటమిన్లు, మినరల్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలను కనుక ఇచ్చినట్లయితే అవి చలిని కొంచెం తట్టుకునే అవకాశం ఉంటుంది. విటమిన్లలో బి కాంప్లెక్స్ విటమిన్ పర్టికులర్గా ఈ చలి స్ట్రెస్ నుంచి తట్టుకోవడానికి సి విటమిన్ ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే అవి చలి నుండి తట్టుకొని ఆరోగ్యంగా ఉంటాయి. డాక్టర్ గారు చూస్తూ ఉంటాం, అంటే ఈ చలికాలంలో పొదుగువాపు వ్యాధి అనేది ఎక్కువగా వస్తుంటుంది. సో పొదుగువ్యాపు వ్యాధి వచ్చిన తర్వాత జాగ్రత్తలు చాలామంది తీసుకుంటూ ఉంటారు రైతన్నలు. అసలు పొదుగువ్యాపు వ్యాధి రాకముందు రైతన్నలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంట? అవునండి, చాలా ఇంపార్టెంట్ ఇది. పొదుగువాపు వ్యాధి అనేది పశువులలో సాధారణంగా పాడి పశువుల్లో ఈనిన తర్వాత వస్తూ ఉంటుంది. ఈ పొదుగువాపు అంటే అడ్డర్ అనేది ఇన్ఫ్లమేషన్ అయిపోయి పొదుగులో నుంచి పాలు తెల్లగా రావాల్సినవి ఇన్ఫ్లమేషన్ అయిపోయి ఎర్రగా వస్తుంటాయి. ఒకసారి కుదుపలుగా వచ్చేసి 4 చనులు ఉంటాయి కదా టీట్స్లో, ఒక్కోసారి ఒక టీటు బ్లాక్ అయిపోయే అవకాశం ఉంటుంది, ఒక్కోసారి 2 టీట్స్ బ్లాక్ అయిపోయే అవకాశం ఉంటుంది, ఒకసారి మొత్తం కూడా బ్లాక్ అయిపోయి పాలు రాకుండా అయిపోతాయి. ఇది ఎలా వస్తుంది అంటే యాక్చువల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తోనే వస్తుంది. చాలా రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఒక రకమైన బ్యాక్టీరియా అని చెప్పలేము, చాలా రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి, కాంబినేషన్ ఆఫ్ బ్యాక్టీరియాస్. అందుకని ఇది ఒక కాంప్లికేటెడ్ డిసీజ్. పొదుగువాపు అనేది చాలా కాంప్లికేటెడ్ డిసీజు. ఇది రాకుండానే చూసుకోవాలి రైతులు. ఇది సాధారణంగా ఎలా వస్తుంది అంటే పాడి పశువుల షెడ్ లోపల అపరిశుభ్రత వల్ల వస్తుంది. ముఖ్యంగా అతి ముఖ్యమైన కారణం ఏంటంటే షెడ్ లోపల అపరిశుభ్రమైన వాతావరణాన్ని మెయింటైన్ చేయడం వల్ల. అంటే ఆ షెడ్ పశువులు కింద నేల మీద పడుకుంటాయి చేయబట్టి అడ్డర్ కూడా నేలకు ఆంతది. పడుకున్నప్పుడు ఆ నేల అనేది శుభ్రంగా ఉండాలి. ఆ నేల మీదనే అది మూత్రం పోస్తుంటుంది, పేడేస్తూ ఉంటుంది. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి, క్లీన్ చేయాలి. శుభ్రంగా ఉంచినట్లయితే 90% పొదుగువాపు రాకుండా మనం కాపాడుకోవచ్చు. అదొకటి చేసుకోవాలండి తప్పకుండా. వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ అనేది కూడా చాలా వరకు కాంప్లికేటెడ్ డిసీజ్ చేయబట్టి చాలా రకాల యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ వాడాల్సి ఉంటుంది. అవి యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు వాడినా కానీ ఒక్కొక్కసారి తగ్గకుండా అయిపోయే అవకాశం, చాలా కాస్ట్ కూడా అవుతుంది, రైతుకు ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతుంది. పొదుగువాపు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. రకరకాల యాంటీబయాటిక్స్ వాడాలి, యాంటీ హిస్టమిన్స్ వాడాలి. ఇవి వాడడం అనేది అంటే రాకుండా చూడాలంటే పరిశుభ్రమైన షెడ్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అడ్డర్ని కూడా పాలు తీసే ముందు కొంచెం క్లీన్ చేయాలి, హాట్ వాటర్తో క్లీన్ చేయడం, యాంటీసెప్టిక్ ద్రావణంతో క్లీన్ చేసి పాలు తీయాల్సి ఉంటుంది. పాలు తీసిన తర్వాత కూడా దాన్ని మళ్ళొకసారి క్లీన్ చేసేసి శుభ్రమైన వాతావరణంలో కనుక పశువుని పెట్టినట్లయితే పొదుగువాపు రాకుండా చాలా వరకు మనం నివారించుకోవచ్చు. ఈ పొదుగువాపు అనేది కూడా ఎక్కువ పాలిచ్చేటువంటి పశువుల్లోనే వస్తుంది. గేదెలు కానీ ఆవులు కానీ హై ఈల్డర్స్ అంటారు కదా, 15-20 లీటర్స్ ఇచ్చేటువంటి పాలిచ్చేటువంటి ఆవులు గేదెల్లో వస్తాయి. ఎందుకంటే వాటిలో అడ్డర్ చాలా పెద్దగా ఉంటుంది. అది ఆ టీట్ కెనాల్ అనేది కూడా కొంచెం పెద్దగా ఉండే అవకాశం, వెడల్పుగా ఉంటుంది. దాని ద్వారా టీట్ కెనాల్ ద్వారా ఈ బ్యాక్టీరియా అనేది ఈజీగా లోపలికి పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. పాస్ అయ్యి అడ్డర్ మొత్తాన్ని ఇన్ఫ్లమేషన్ అయిపోయి స్వెల్లింగ్ వచ్చేస్తుంది. స్వెల్లింగ్ అయిపోయి ఆ పాలన్నీ కూడా రెడ్ కలర్ లోపల, వైట్ కాకుండా రెడ్ అయిపోయి మొత్తం ఆ పాలు కూడా మనుషులు తాగడానికి వీలు కాకుండా అవుతుంది. పశువుకు నష్టం అవుతుంది, అలాగే రైతుకు కూడా ఫైనాన్షియల్గా లాస్ ఉంది. ఒకసారి పొదుగువాపు వచ్చింది అంటే అది మళ్ళీ ఆ టీట్ ఒకసారి బ్లాక్ అయిపోయింది అనుకోండి, టీట్ గట్టిగా అయిపోయి బ్లాక్ అయిపోతే మళ్ళీ రాదండి, నార్మల్కు రాదు. అది రాకుండానే ఉంచాలి. ఇక మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కట్టి ఈనినా కానీ ఆ టీట్ అనేది అట్లనే బ్లాక్, దానికి లైఫ్ లాంగ్గా ఆ అడ్డర్ అనేది అట్లనే బ్లాక్ అయిపోయి ఉంటుంది. అందుకనే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు.
డాక్టర్ గారు చూస్తూ ఉంటాం చలికాలం వచ్చేసరికి పశువులు ఎక్కువగా నీరు త్రాగటానికి ఆసక్తి చూపవు. మిగతా కాలాల్లో అయితే మనం రకరకాల దానాలు వేస్తుంటాం. కొబ్బరి చెక్క కావచ్చు, పత్తి చెక్క కావచ్చు, లేదంటే మినప్పొట్టు నానపెట్టి ఆ కుడితిలో అందించే ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ చలికాలంలో నీరు ఎక్కువగా పశువులు తీసుకున్నప్పుడు మనం అందించే పోషకాలను ఎలా అందించాల్సి ఉంటుంది? అంటే దానా రూపంలో అందించడం వల్ల కూడా సమాన ప్రయోజనాలు కలుగుతాయా, లేదు చలికాలంలో ఇంకా ఏమైనా ఎక్కువ ఆహార పదార్థాలు పశువుకు అందించడం శ్రేయస్కరం అంటారా? చలికాలంలో సాధారణంగా బయట టెంపరేచర్ తక్కువగా ఉంటుంది చెప్పటి న్యాచురల్గానే అవి తక్కువ నీళ్ళు అనేవి త్రాగుతాయి అవి. అయితే ఇప్పుడు మామూలుగా చలికాలంలో పచ్చిగడ్డి కూడా వేశారనుకోండి, పచ్చిగడ్డి కూడా కొంచెం ఎక్కువనే దొరుకుతుంది అనుకోవాలి. ఇప్పుడు డిసెంబర్ వరకు, జనవరి వరకు పచ్చిగడ్డిలో కూడా అవి తిన్నప్పుడు 75 to 80% వాటర్ ఉంటుంది. ఆ వాటర్ వచ్చేస్తుంది. ఆ వాటరు వచ్చిన తర్వాత మామూలు వాటర్ అనేవి చాలా వరకు తీసుకోవడం తగ్గించేస్తూ ఉంటాయి. ఇప్పుడు చలికాలం లోపల వాటికి హీట్ ఇంక్రిమెంట్ అంటే బాడీ టెంపరేచర్ ఇంతకుముందు అనుకున్నట్టు మనకు వాటికి బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయాలంటే హీట్ ఇంక్రిమెంట్ కలుగజేసేటువంటి ఆహార పదార్థాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు దానా ఒకటి, శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. అట్లనే మాంసకృత్తులు మరియు పచ్చిగడ్డి కంటే కూడా బాగా చలిగా ఉన్నప్పుడు పచ్చిగడ్డిని తగ్గించేసి ఎండుగడ్డిని ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. ఎండుగడ్డి అట్లానే హే అంటారు, హే తయారు చేసిన హే పదార్థాలను కనుక ఎక్కువ ఇచ్చినట్లయితే ఎండుగడ్డి లోపల ఈ యొక్క సెల్యులోజు, హెమిసెల్యులోజ్ అనే పదార్థాలు ఉండి అవి డైజెషన్ అండ్ మెటబాలిజం అయ్యేటప్పుడు ఎక్కువ హీట్ ఇంక్రిమెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ఇంక్రిమెంట్ ప్రొడ్యూస్ అవడం వల్ల శరీరం లోపల వాటికి సౌకర్యవంతంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు నందిగాం నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మాది కొత్తపాలెం అండి. మేము కొత్తపాలెం. చెప్పండి. బెర్ర మేత మీదండి సరిగా. చెప్పండి శ్రీనివాస్ గారు. నవరేట్లా మేత మీట్లా ఒకసారి చెప్పండి. గేదె మేయట్లేదు, నెమరేయట్లేదు అంటున్నారు. చెప్పండి, ఇంకా సమస్య ఏంటో పూర్తిగా చెప్పండి. అదే అండి. ఎప్పటి నుంచి వేయట్లేదండి నెమరేయట్లేదు? నన్ను పొద్దున్న నుంచి వేయట్లేదండి. అంటే అది గేదె పాడి గేదెనా లేకపోతే మామూలు గేదెనా? ఈయన 15 రోజులండి. ఓకే. ఈయన తర్వాత ఈ మాయా అవన్నీ కూడా మామూలుగానే వేసిందా బయటకు? అవి మొత్తం కట్టగా వేసి మేతం వేసినండి. పచ్చిగడ్డి వేసిన కొట్టే. ఏమండి? పచ్చిగడ్డి వేసిన. పచ్చిగడ్డి వేసి పచ్చిమేత. పచ్చిమేత ఏం మేత వేశారు? మామూలుగా చాలదేనండి, మా జావుడు వస్తున్నది. ఏమన్నా మందు కొట్టిరా దానికి? ఫర్టిలైజర్స్ కొడుతుంటారు కదా ఏమన్నా? మందులు కొట్టింది కాదండి. మందు కొట్టింది కదా. ఓకే. అయితే దానికి మీరు ఇంజెక్షన్స్ వేపియండి సమీప పశు వైద్యశాలకు తీసుకెళ్ళి. ఒక్కోసారి ఏంటంటే 15 రోజులు అయింది అంటున్నారు కదా, ఏని కొంచెం దానికి ఈ వాతంలాగా ఇట్లా చేసే అవకాశం ఉంటుంది. సోడియం బైకార్బోనేట్ తినే సోడా ఉంటుంది కదా, సోడాని కొంచెం బెల్లంలో కలిపి పెట్టడం అదొకటి. హాస్పిటల్కి వెళ్తే మీకు కొంచెం ఈ బి కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ అట్లనే యాంటీ హిస్టమిన్ ఇంజెక్షన్స్ వేసేస్తే అది నార్మల్కి వచ్చే అవకాశం ఉందండి. రైట్. డాక్టర్ గారు, ఈ చలికాలంలోనే గాలికుంటు వ్యాధి కూడా పశువులకు ఎక్కువగా సోకుతుంది. అసలు ఈ గాలికుంటు వ్యాధి ఎందుకు ఎక్కువగా సోకుతుంది? గాలికుంటు వ్యాధి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఈ గాలికుంటు వ్యాధి అనేది కూడా వైరల్ డిసీజ్ అండి. ఇది FMD అంటారు, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటారు. పశువులలో ఈ పాడి పశువులలో సాధారణంగా వస్తుంది. పాడి పశువులు, ఎద్దులు, అన్ని రకాల ఈ గొర్రెలు, మేకల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జబ్బు అనేది వైరస్ ద్వారా వస్తుంది. ఈ చలికాలం లోపల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటారు, గాలికుంటు వ్యాధి. అది వచ్చినప్పుడు ఎట్లా ఉంటాయంటే పశువులు కాళ్ళ డెక్కలు, క్లోవెన్ ఫుటెడ్ యానిమల్స్ లోపల ఇది మోస్ట్లీ మనం చూస్తుంటాము. డెక్కల సందుల లోపల మనకు పుండ్లు అయిపోతూ ఉంటాయి, కాలి డెక్కలు 2 కాళ్ళకు. అట్లనే నోట్లో కూడా చిన్న చిన్న కురుపులలాగా, పుండ్లలాగా అయిపోయి పాడి పశువు కాళ్ళలో గిట్టల మధ్య లోపల ఇది కావడం వల్ల నడవలేకుండా ఉంటాయి ఒకటి. నెంబర్ 2, నోట్ లోపల పుండ్లు కావడం వల్ల అది తినడానికి వీలు కాదు. గడ్డి తినేటప్పుడు నొప్పిలాగా అనిపించేసి అది మేత మేయదు. ఈ విధంగా ఈ రెండిటి సిమ్టమ్స్తోని పశువు వీక్ అయిపోతుంది, కంప్లీట్గా వీక్ అయిపోయి అట్లానే మేత తినకపోవడం వల్ల దానికి సరైన శక్తి రాదు, ప్రోటీన్లు ఇవన్నీ అందక అవి శరీరం అంతా వీక్ అయిపోయి ఒక్కోసారి చనిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ జబ్బు రాకుండా ఉండాలి అంటే
ఇప్పుడు మన మార్కెట్ లోపల వ్యాక్సిన్స్ వచ్చాయండి, టీకాలు వేయించాల్సి ఉంటుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి టీకాలు వచ్చాయి. రైతులు కంపల్సరీగా తమ విలువైన పాడి పశువులని టీకాలు వేసి వాటిని జబ్బు నుంచి కాపాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఈ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ నుంచి కూడా ఈ టీకాలు ఉచితంగా వస్తున్నాయి. సమీప పశు వైద్యశాలలో డాక్టర్ గారిని సంప్రదించి వీటికి సంబంధించిన టీకాలు ఎప్పుడు ఎలా అనేది తీసుకుంటే వాటిని ఈ వ్యాధి నుంచి సంపూర్ణంగా మనం రక్షించుకోవచ్చు. రైట్ డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, యాదగిరి గారు సూర్యాపేట నుంచి. యాదగిరి గారు నమస్కారం అండి. యాదగిరి గారు రైట్, కాల్ కట్ అయిపోయింది. యాదగిరి గారు నమస్కారం అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఏం లేదు సార్, మా బర్రె ఒకటి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మా బర్రె ఒకటి గుంజ కట్టేస్తే కొమ్ము కొట్టుకుంటుందండి. కొమ్ము కొట్టుకుంటుందా? ఓకే. ఎప్పటి నుంచి అండి ఇది? ఇప్పుడు ఒక నెల అవుతుందండి. నెల మేము కొనుక్కొచ్చినాము. ఒక 1 మంత్ నుంచి అండి. కొమ్ము గట్టిగానే ఉందా, లూజ్ అయిందా కొమ్ము ఏమన్నా? లూజ్ కాలేదు సార్. లూజ్ కాలేదు. కొమ్ము కొట్టుకుంటుంది అంటే కొమ్ములో ఏమన్నా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొమ్ములో హార్న్ ఇన్ఫెక్షన్ ఏదన్నా వచ్చినా, కొమ్ము క్యాన్సర్ లాంటిది కూడా ఒక్కోసారి వస్తుంటుంది. అది ఒకసారి మీరు ఒకసారి తీసుకెళ్ళండి, హాస్పిటల్కి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి డాక్టర్ గారిని సంప్రదిస్తే మీకు దానికి సంబంధించిన అది ఏంటనేది వైద్యం చేసే అవకాశం ఉంది. డాక్టర్ గారు, చలికాలంలోనే పశువులు ఎక్కువగా ఎదకొస్తూ ఉంటాయి. సో చలికాలంలో పశువులు ఎదక రావటం, వాటికి సంబంధించి ఇంజెక్షన్లు కానీ లేదంటే దున్నపోతులు కానీ వీటిని వాడుతూ ఉంటారు. సో చలికాలంలో పశువులు ఎద నిలబడాలి అంటే రైతన్నలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంట? ఇప్పుడు పశువులు అనేవి గేదెలు చలికాలంలో చాలా వరకు ఎదకొస్తాయండి. గేదెలు నల్లజాతి పశువులు. తెల్ల ఆవులు అయితేనేమో జస్ట్ ఫిబ్రవరి మార్చి నుంచి ఎండాకాలంలో వచ్చే అవకాశం ఉంటుంది ఆవులు. గేదెలు ఇప్పుడు ఈ చలికాలం నవంబరు డిసెంబర్ జనవరి లోపల మ్యాక్సిమం 90% గేదెలు ఎదకొస్తాయి. అవి ఎదకు వచ్చినప్పుడు గేదెల లోపల జనరల్గా మూగ ఎద అనేది ఉంటుంది. అంటే బయటికి సిమ్టమ్స్ ఏమీ కనబడవు. ఎదకొచ్చినా కానీ అదే ఆవుల్లోనైతే మనకు అటు ఇటు పరిగెత్తడం, వేరే ఆవుల మీద ఎక్కడం అలాంటివి చేస్తుంటే అది ఎదకొచ్చిందని మనం ఐడెంటిఫై చేసి అప్పుడు ఆబోతుని దాటియడం కానీ ఆబోతుని లేకపోతే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఏఐ అంటారు కదా, ఇంజెక్షన్స్ వేస్తే అది ఎదకొచ్చినప్పుడు కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే గేదెల లోపల మూగ ఎద ఉంటుంది చేయబట్టి మనం ప్రతిరోజు రైతులు ఏం చేయాలంటే ప్రతిరోజు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ చలికాలం లోపల కంపల్సరీగా రోజు దాని మానం అబ్జర్వ్ చేయడం, దానికి తీగలు లాంటివి వస్తుంటాయి అనడం, ఎర్రగా అయిపోవడం, తీగలు వేయడం అలాంటివి వస్తే అది ఎదకొచ్చింది అన్నట్టు. ప్లస్ పాలిచ్చే గేదెలు అయితే ఆ రోజు కొంచెం పాల దిగుబడి తగ్గిపోతుంది. ఎదకొచ్చిన రోజు పాల దిగుబడి రోజు ఒక 10 లీటర్ల పాలు ఇస్తుంది అనుకోండి, ఆ రోజు సడన్గా 8 లీటర్లు 7 లీటర్లు ఇస్తుంది. అంటే రైతు అర్థం చేసుకోవాలి, అరే ఎందుకు తక్కువకి ఇచ్చింది, అది ఏమన్నా ఎదకొచ్చిందా లేదా అనేది అబ్జర్వ్ చేసి ఏమన్నా సిమ్టమ్స్ అట్లనే మట్టు కారుస్తూ ఉంటుంది. అదే తీగల్లాగా వేసింది అంటే ఇమీడియట్గా ఎదకొచ్చినట్టు ఐడెంటిఫై చేసుకొని ఇంజెక్షన్ వేయించడం కానీ, ఆ ఊర్లో ఆబోతున్నట్టు అయితే బ్రీడింగ్ బుల్ ఉంటే ఆ బ్రీడింగ్ బిల్తో క్రాస్ చేపిస్తే అది కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొకటి బాగా 100% ఎక్కువ శాతం కన్సెప్షన్ కావాలి అంటే ఎదకు వచ్చిన తర్వాత సిమ్టమ్స్ కనబడ్డ తర్వాత ఒక 12 గంటలు ఆగాలండి. 12 నుంచి 18 గంటలు ఆగిన తర్వాత మనం ఇంజెక్షన్ వేయాల్సి ఉంటుంది. 12 నుంచి 18 గంటలు ఆగితే ఇప్పుడు ఏదో సిమ్టమ్స్ కనబడ్డ తర్వాత 12 నుంచి 18 గంటల తర్వాత ఓవం అనేది రిలీజ్ అవుతుంది లోపల, అప్పుడు ఇంజెక్షన్ కానీ బ్రీడింగ్ బుల్ కానీ. డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, యాదగిరి గారు, రాంబాబు గారు, ఎన్టీఆర్ జిల్లా నుంచి. రాంబాబు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. రాంబాబు గారు, ఏంటండి సమస్య? గేద 15 రోజులు అవుతుందండి ఈయన. ఓకే. అయితే ఈయన రోజు నుంచి పాలు లేవు, మేత మేయట్లేదు, గేద కూడా తగ్గిపోయింది. ఎన్నో అవుతాండి అది? ఇక 3వ ఈత అండి. పోయినసారి ఈతకి 5-4 లీటర్ పాలు ఇచ్చింది పూటకి. మేత ఏం పెడుతున్నారు? మామూలు పచ్చడి జొన్న అండి. జొన్న, ఓన్లీ జొన్న ఒకటేనండి? ఎస్ఎస్జి అంటారు అదేనా? పొలం తోలికెళ్ళినా బీట్లో తోలికెళ్ళినా మేయట్లేదండి. బీట్లో తోలికెళ్ళినా మేయట్లేదు, కూర్చి పెట్టినా తాగట్లేదు, అసలు పాలు దూరం కూడా తాగట్ల పాలు. అయితే పోయిన 4.5 లీటర్ ఇచ్చింది గేద. ఓకే ఓకే. ఈ మా ఉన్న డాక్టర్తో 3 గంటల లాభం లేదు, అసలు గేద తగ్గిపోతుంది, ఏమి తేడా కనపడదు. దానా పెట్టండి, కొంచెము దానా పెడుతున్నారా? పెడుతున్నామండి, అది ఏ కుర్చీ తింటలా. దానికి అయితే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది,
ఒకసారి యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇప్పియండి, ఒక 2 days 3 days యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్, అట్లనే బి కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ ఇస్తే దానికి ఆకలి పెరిగే అవకాశం ఉంటుంది, అప్పుడు మేత ఎక్కువ తింటుందండి. రైట్ డాక్టర్ గారు, చలికాలంలో పాల దిగుబడి బాగా తగ్గిపోతూ ఉంటుంది. సో రైతన్నలు వివిధ దానాలు పశువులకి ఇస్తూ ఉంటారు. సో చలి తీవ్రత వల్ల పశువులు మేత సరిగా తీసుకోకపోవటం, లేదంటే ఈ దానాన్ని కూడా సరిగా తీసుకొని పరిస్థితులు ఉంటాయి. సో అసలు ఎటువంటి పోషకాలను అందించడం వల్ల చలికాలంలో పాల దిగుబడి తగ్గకుండా రైతన్నలు జాగ్రత్తలు తీసుకోవచ్చు అంట? అంటే చలికాలం లోపల మనం ఇదే అనుకున్నట్టు శక్తినిచ్చే పదార్థాలు, దానా అనేది కొంచెం ఎక్కువ పెట్టాల్సి ఉంటుందండి. ఆ దానా లోపల శక్తినిచ్చే పదార్థాలు అట్లనే ఈ మాంసకృతులు అనేవి ఎక్కువగా ఉండాలి. ఈ దానా తయారు చేసుకోవడం అనేది దానా వాళ్ళే రైతులే చేసుకోవచ్చు, ప్లస్ మార్కెట్లో కూడా దొరుకుతుంటుంది. ఆ దానా లోపల 16% 16% ఈ మాంసకృతులు ఉండేటట్టు, ఒక 75% ఈ మొత్తం జీర్ణమయ్యే పోషకాలు ఉండేటటువంటి దానా ప్రతి గేదెల్లోనైతే ప్రతి 2 లీటర్ల పాల దిగుబడికి 1 kg దానా ఇవ్వాల్సి ఉంటుంది. ఆవుల్లోనైతే ప్రతి 2.5 లీటర్ల పాల దిగుబడికి 1 kg దానా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ ఎండుగడ్డి కూడా ఇవ్వాలి, పచ్చిగడ్డి ఇవ్వాలి. అట్లనే మినరల్స్ లోపల అంటే లవణాలు, కాల్షియం, ఫాస్ఫరస్, ఇవి కాల్షియం అనేది తప్పకుండా ఉండాలి. పాల దిగుబడికి కాల్షియం అనేది చాలా తోడ్పడుతుంది. ఎందుకంటే పాల లోపల కాల్షియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి పాడి పశువు యొక్క శరీరం నుంచి ఉన్నటువంటి కాల్షియం అంతా కూడా పాల ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బయటకు వచ్చిన కాల్షియంని మనము రికూప్ చేయాలి, అంటే మనం ఇచ్చే దానా ద్వారా మనం కాల్షియం ఉండేటట్టు చూసుకో. ప్రతి పాడి పశువుకు ప్రతిరోజు ఒక 40 గ్రాముల వరకు, 40 నుంచి 50 గ్రాముల కాల్షియం అవసరం ఉంటుంది. పాల దిగుబడిని బట్టి ఎక్కువ పాలు ఇచ్చేయడం ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది, తక్కువ పాలు ఇచ్చే తక్కువ ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, అమర్నాథ్ గారు షాద్ నగర్ నుంచి. అమర్నాథ్ గారు నమస్కారం అండి. అమర్నాథ్ గారు నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి సార్ మీ సమస్య. చెప్పండి అమర్నాథ్ గారు. షాద్ నగర్ మధురాపూర్ సార్ మాది, సంగారెడ్డి జిల్లా. అయితే మా దగ్గర గేదె ఉన్నాయి సార్, ఒక 16 గేదెలు ఉంటాయి. ఓకే. అయితే ఒక గేదె ఏమైంది సార్ అని అంటే, దానికి ఒక సన్ను ఏమైంది సార్ అంటే, ఈనిన తర్వాత 4 months తర్వాత సన్ను లాస్ట్ లా పాలు పెంచుతుంటే ఒక ఏదో అడ్డం వచ్చినట్టు పాలు రాలేవు సార్. దాంట్లో పాలు రాకపోతే ఏం చేసాం సార్ అని అంటే, మేము ఒక డాక్టర్ పిలిపించాం సార్. డాక్టర్ని పిలిపిస్తే ఆయన యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ టాబ్లెట్స్, ఇంజక్షన్లు అవి ఇచ్చింది సార్. అయితే ఆ ఇచ్చినప్పుడు మాత్రం 2-3 రోజులు తక్కువ ఉన్నారు సార్. అయితే అటు తర్వాత ఏం జరిగింది సార్ అని అంటే, మళ్ళీ యథావిధిగా 4-5 రోజుల తర్వాత యథావిధిగా అయితే స్టేట్ ఆఫీసర్కి ఫోన్ చేసిన సార్. స్టేట్ ఆఫీసర్కి ఫోన్ చేసి దాంట్లో అది తీసేసి దాంట్లో ఒకటి వేప పుల్ల అది ఒకటి పెట్టమని చెప్పింది సార్ మేడము. అయితే అది పెట్టినాక కొన్ని రోజుల వరకు ఒక 10-15 రోజులు పెట్టమని చెప్పింది. 10-15 రోజులు పెట్టినా సార్. పెట్టిన తర్వాత ఏమైందనంటే మళ్ళీ దాంట్లో నేను ఇన్ఫెక్షన్ వచ్చినట్టు సార్. దాని లోపల ఇన్ఫెక్షన్ వచ్చి సన్ను వాపు వచ్చింది సార్. ఒకటేనండి? ఒకటేనా? 4 ఒకటే వచ్చిందా? ఒకటే వచ్చింది సార్. ఒకటే 4 ఒకటే వచ్చింది సార్. ఓకే. మిగతా 3 పాలు వస్తున్నాయి. 5 లీటర్లు ఇస్తుంది సార్ పర్ డే. ఓకే. అయితే ఇన్ఫెక్షన్ మేము ఒకటి నీడిల్ తెచ్చి దాంట్లో నుంచి అది గడ్డ కడుతుందని చెప్పి ఆ నీడిల్ మన హైదరాబాద్ పోయి దేవుల దొరకకపోతే ఆన్లైన్ లో బుక్ చేసి తెప్పించుకొని ఆ నీడిల్ ద్వారా ఆ మురికి అనేది తీసేసాం సార్. తీసేయడం కూడా ఇంకో కూడా అది దగ్గర 2 months ఎక్కువ అయింది సార్. ఇప్పటికి కూడా తక్కువ అయితే లేదు. దాని పరిష్కారం ఏందో ఏం అర్థం అయితే లేదు సార్. 1 lakh బర్రే సార్ అది. అదే నేను ఇంతకుముందు చెప్పాను, మీరు విన్నారో లేదో, అది మాస్టైటిస్ అంటారండి, పొదుగువాపు. పొదుగువాపు అనేది అదే కాంప్లికేటెడ్ డిసీజ్ అని కూడా చెప్పాను నేను. అలానే ఉంటుందండి. ఇంకా మీరు అదే యాంటీబయాటిక్స్, రకరకాల యాంటీబయాటిక్స్తో కూడా ట్రై చేయాల్సి ఉంటుంది. జెంటామైసిన్ అని, ఇంకా వేరే ఎన్రోఫ్లాక్సాసిలిన్ అని. అంటే ఏ బ్యాక్టీరియాతో వచ్చింది అనేది కూడా మీరు ఒకసారి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి హాస్పిటల్లోకి పాల శాంపుల్స్ని తీసుకెళ్ళండి, మిల్క్ శాంపుల్స్ని తీసుకెళ్ళి అక్కడ టెస్ట్ చేయండి, టెస్ట్ చేపిస్తే వాళ్ళు అక్కడ డాక్టర్స్ టెస్ట్ చేసి ఏ బ్యాక్టీరియాతో వచ్చింది ఏంది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా మీకు సజెస్ట్ చేస్తారు. సజెస్ట్ చేసినట్లయితే మీకు ఆ యాంటీబయాటిక్ని ఎన్ని రోజులు, 3 రోజులు, 5 రోజులు వాడినట్లయితే మీకు తగ్గే అవకాశం ఉంటుందండి. రైట్
ఇది మొత్తంగా చలికాలంలో పశువులు చలి తీవ్రత వల్ల పాల దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. సో రైతన్నలు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం వల్ల పశువులకు దానా ఫీడింగ్ ఇవ్వటం, పోషకాహారాలను ఇవ్వటం వల్ల మంచి పాల దిగుబడిని సాధించవచ్చని చెప్తున్నారు. అదేవిధంగా వ్యాధులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ గారు చెప్తున్నారు. డాక్టర్ గారు ధన్యవాదాలండి మీరు ఇచ్చిన సలహాలకు. అదేవిధంగా హెచ్ఎంటీవీ నేలతల్లి కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు హెచ్ఎంటీవీ యాగ్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే అంటే పాడి పశువులకు సంబంధించే కాకుండా అనేక రకాల పంటలకు సంబంధించిన విలువైన ఇన్ఫర్మేషన్ కూడా మీకు హెచ్ఎంటీవీ యాగ్రో ద్వారా పొందే అవకాశం ఉంటుంది. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ.